సంజయ ఉవాచ ఏవముక్తార్జునః సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్యాససరం చాపం శోక సంవిఘ్నమానసః. మరొకసారి మీకు భగవద్గీతలోకి ఆహ్వానం. ఈరోజు మనం మొదటి అధ్యాయంలోని చివరి శ్లోకం మాట్లాడుకోబోతున్నాం. ఇందులో సంజయుడు అంటున్నాడు, ఇలా చెప్పిన అర్జునుడు యుద్ధరంగంలో తన ధనస్సును బాణాలను వదిలి రథంలో కూర్చున్నాడు. అతని మనస్సు దుఃఖంతో నిండిపోయింది. ఇది ఒక పాండవుని వీరత్వం ముగిసిన క్షణం కాదు, ఇది ఒక ఆత్మ విశ్లేషణకు ప్రారంభమైన క్షణం. అర్జునుడు తన ధనస్సును విసిరినప్పుడు ఆయన తన అహంకారాన్ని కూడా వదిలేశాడు. మన జీవితంలో నిజమైన మార్పు అప్పుడే వస్తుంది. మన బలం మన చేతిలో లేనప్పుడే మనకు అర్థమవుతుంది. ప్రశ్నించే ధైర్యం ఉన్నప్పుడే మనకు అర్థమవుతుంది. ఈ నిశ్శబ్దం గీత యొక్క నిజమైన ప్రారంభం. ప్రపంచం మనల్ని బలంగా ఉండాలి, ఎప్పుడూ సజావుగా ఉండాలి అని నేర్పిస్తుంది. కానీ అర్జునుడు చెబుతున్నాడు, నా మనస్సు మూర్ఛిల్లిపోయింది, నేను యుద్ధం చెయ్యలేను. ఈనాడు మనం ఎదుర్కొంటున్న డిప్రెషన్, ఐడెంటిటీ క్రైసిస్, ప్రెషర్ ఇంతకన్నా పెద్ద యుద్ధ భూమి. కానీ మనం చాలాసార్లు వాటిని అంగీకరించకుండా మనం నటిస్తూ ఉంటాం. అర్జునుడు మిగతా ప్రపంచానికి ఒక బోధన ఇచ్చాడు. బలహీనతను అంగీకరించినప్పుడే మన నిజమైన బలం బయట కనిపిస్తుంది. ఈ శ్లోకం అనేది చివరి కాదు, ఇది పరిపక్వతకు ప్రారంభం. మీరు మీ జీవితంలో ఓ వెలుగు కనబడకపోతే, మీరు శూన్యంగా ఉన్నట్లయితే అర్జునులా ఒక్కసారి కూర్చోండి, ఆలోచించండి, వినండి. అందుకే శ్రీకృష్ణుడు మాట్లాడడం మొదలుపెట్టాడు. తప్పించుకుపోవడం కాదు, అంగీకరించడమే సరైన మార్గం. ఆ నిశ్శబ్దంలోని, ఆ దిగులులోని మీ అంతర్యామి మాట్లాడుతుంది. వినండి. మరొక రోజు మరొక శ్లోకంతో మళ్ళీ మేము